స్పాట్లో చూపిస్తారా, కొంచెం స్ట్రెస్ ఉంది తమ్ముడు, ఈ మైండ్ ఊరికి ఆలోచిస్తుంది, ఈ ఆలోచనలు ఆపేయండి అంటాను. సంభాల శక్తి ఉంటుంది. దాంతో కాసేపు ఇలాగ మసాజ్ చేస్తారు. ఇప్పుడు ఎంత పోయింది స్ట్రెస్? 50% పోయింది. ఇప్పుడు ఎంత పోయింది? 75. ఇప్పుడు ఎంత? 100%. అది మనం అనుభవిస్తాం రా ఆ ఎక్స్పీరియన్స్. అదంతా మీ లోపల శక్తేనమ్మా, బయట శక్తి లేదు. నీ లోపల ఉన్న శక్తి ఎప్పుడైతే నీ వాసనలు ఉంటాయండి, కర్మలు అవి ఏం చేస్తాయంటే ఆక్యుపై చేస్తాయి, దాన్ని డిలీట్ చేస్తే ఇక్కడ లేదు. అంటే పాత రోజుల్లో మన నలంద యూనివర్సిటీకి కాల్చక ముందు మన దగ్గర ఋషి సంప్రదాయం సిస్టమ్ ఉండేది. అప్పుడు ఇవన్నీ చేసేవారు మొత్తం అంతా. అదంతా కాల్చేశారు. కానీ భగవంతుడు ఏం చేశాడండి, అంతా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంతా అందరు లోపల పెట్టేశాడు. అంతా మన లోపల ఉంటుంది, మనకు ఏమీ పోదు, ఎవరు తీసేయలేరండి. అక్కడక్కడ యూనివర్స్లో మనం డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము, అంతా యూనివర్స్ చూసుకుంటాం మొత్తం అంతా. ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటుంది. దేనికైనా ఒక లిమిటేషన్ ఉంటుందండి ప్రతి దానికి కూడా. ఇంకా టూ మచ్కి వెళ్ళిపోతుంటే నేచర్ ఒప్పుకోదండి. అంటే ప్రళయాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే రాంగ్ ఉంటే, ఎక్కువ రాంగ్ అవుతే మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకుంటుంది. ఈ శంబాలా 360 అంటే బ్యాలెన్సింగ్, 100% బ్యాలెన్సింగ్. మన కర్మల్ని మనమే రీరైట్ చేసుకోవచ్చు సాధన ద్వారా, ప్యూరిటీ ద్వారా, ఎవరికి అన్యాయం చేయకుండా, నిజం మాట్లాడుతూ, ఇంకొకరి పొట్టగొట్టకుండా, అవసరమైతే సేవ చేస్తూ, ఒక పూట అన్నం పెడుతూ మనకి మనమే సరి అవ్వచ్చురా. మన కర్మల్ని రీరైట్ చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వచ్చు.